ఎస్ఎస్ఎంబి 29వ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ ఈ సినిమాలో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. దీంతో ఈ చిత్రానికి భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. గతంలో ఎన్నో చిత్రాలు నిర్మించిన ఈ సంస్థ చాలా కాలంగా నిర్మాణానికి దూరంగా ఉంది. మళ్ళీ మహేష్ సినిమాతో కంబ్యాక్ అవుతుంది. రాజమౌళి నారాయణకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రక్రియలో భాగంగా సదరు బ్యానర్స్ బాధ్యతలు తీసుకుంది. మరి ఈ సినిమా నారాయణ ఒక్కడే నిర్మిస్తున్నాడా, ఇంకా భాగస్వాములు జాయిన్ అవుతున్నారా, ఒక భాగంగా వస్తుందా అనేది కూడా తెలియదు. బాహుబలి 2 భాగాలకు కలిపి 500 కోట్లు ఖర్చు చేశారు. అటు తెరకెక్కించిన ఒకే చిత్రం రిలీజ్ అయిన RRR కోసం రాజమౌళి 500 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇద్దరు స్టార్ హీరోల్ని పెట్టుకొని ఒకే సినిమాకి ఇంత బడ్జెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో మహేష్తో సినిమా అంటే అంతకు మించి ఉంటుంది తప్ప తగ్గడానికి మాత్రం ఛాన్స్ లేదు. ఈ సినిమా బడ్జెట్ 700 కోట్లకు అంతకు మించి ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆ ఛాన్స్ తీసుకుంటే ఇంత బడ్జెట్కి ఈ నిర్మాత సంస్థపై కూడా జక్కన మోపడానికి ఛాన్స్ తక్కువగానే ఉంటాయి. సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఎవరు ముందుగా చెప్పలేనిది. ఒకరితోనే ఇంత పెట్టుబడి పెట్టించి ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అన్న మేకర్స్ ఆలోచిస్తారు. నిర్మాతని సేఫ్ జోన్లో ఉంచడం దర్శకుడి బాధ్యత. ఇవన్నీ ఆలోచిస్తే ఎస్ఎస్ఎంబి 29లో భాగస్వాములు చేరే అవకాశం ఉంటుందని గెస్సింగ్ వినిపిస్తున్నాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమా అంటే కోట్ల రూపాయలు పెట్టడానికి ఎంతోమంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. కానీ ఆ ఛాన్స్ రాజమౌళి ఎవరికి ఇస్తారు అన్నది ముఖ్యం. హే గాయ్స్, ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.